ఇది ప్రాణమున్న దూడ కాదు, 15 రోజుల క్రితం చనిపోయింది. చనిపోయిన తర్వాత చర్మాన్ని అంతా ఒలిచి లోపల గడ్డి పెట్టి దూడ ఆకారం కనిపించే విధంగా ఈ విధంగా తయారు చేసుకున్నారు. తల్లి ఈ వెనకాల ఉంది, ఎందుకంటే ఈ బొమ్మని చూస్తే కూడా దీని వైపే చూస్తూ ఉంటుంది అనమాట, అటు ఇటు ప్రతిసారి కూడా దీన్ని ఎక్కడికైనా పట్టుకెళ్ళినా కూడా. అందుకే దూరంగా కూర్చొని మనం మాట్లాడుతున్నాం. ఆ గేదె పాలు ఇవ్వాలనంటే ఈ బొమ్మ మాదిరిగా చేసిన ఈ రూపాన్ని దాని ముందుకు తీసుకెళ్తే దాని ఎదల నిండా పాలు వచ్చి ఆ పాలు పితకడానికి అవకాశం ఉంటుంది. లేదు ఆ పాలను అలాగే వదిలేస్తేనేమో దానికి ఏదైనా జబ్బు చేసే ప్రమాదం ఉంటుంది. ఇలా దూడ బొమ్మను తీసుకెళ్ళి అక్కడ పెట్టినా కూడా ఇది ప్రాణం లేని బొమ్మ అని కూడా గుర్తించగలిగేంత తెలివైతే ఖచ్చితంగా గేదెకు ఉండే ఉంటుంది. అయినా కూడా తన బిడ్డను పోలిన ఆకారాన్ని చూసి దానికి ఆకలి వేస్తుందేమో అన్న అంచనాతోటి పాలిస్తున్నట్టుగా మనం భావించవచ్చు. ఇంజక్షన్లు ఇచ్చి కూడా గేదెల నుంచి పాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే రోజు ఆ విధంగా గేదెలకు ఇంజక్షన్ ఇవ్వడం కూడా ఆరోగ్యానికి మంచిది కాదు. కాబట్టి ఈ విధంగా దూడ బొమ్మను తయారు చేయించి దాని నుంచి పాలు తీస్తున్నాం అంటున్నారు. పాలు తీయకుండా వదిలేస్తే కూడా ఆరోగ్యానికి మంచిది కాదు అనేది ఈ విధంగా చేసుకుంటున్నారు రైతు చెప్తా ఉన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తికి సమీపంగా ఉన్నటువంటి కుర్మిద్ద గ్రామంలో మనం ఉన్నాం. మరి మొక్కజొన్న విత్తనాలతో పాటు మైక్రోబియల్ బయోలాజికల్ పెస్టిసైడ్స్, మైక్రోబియల్ బయోలాజికల్ న్యూట్రియంట్లతో పాటు ఈ ముందుకొచ్చింది ల్యూమినారా లెగసీ.